హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. ఈ వీడియోలో మరి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాం. 28 ఆగస్టున ఇండియన్ రైల్వే నుంచి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అంటే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ పోర్టల్స్ని డిజిలాకర్ యాప్తో లింక్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పడుతుంది. ఈ యొక్క టైం పీరియడ్ని తగ్గించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేసేందుకు ఆర్ఆర్బీ పోర్టల్స్ని డిజిలాకర్ యాప్తో లింక్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ని 6 మంత్స్లో కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్. డిజిలాకర్తో లింక్ చేయడం వల్ల ఎలా బెనిఫిట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే డిజిలాకర్ యాప్లో మన యొక్క అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన యొక్క ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటినీ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం. అందులో డిజిలాకర్ యాప్ వల్ల బెనిఫిట్స్ అండ్ ఎలా అకౌంట్ ఓపెన్ చేసి ఎలా డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అలాగే ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఇస్తున్నాం, చెక్ చేయండి. నెక్స్ట్, రైల్వే జాబ్స్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. చెప్పాలి అంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి. సో డిజిలాకర్కి ఆర్ఆర్బీ పోర్టల్స్ని లింక్ చేయడంతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. డిజిలాకర్ అకౌంట్ ఆధార్ బేస్ క్రెడెన్షియల్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా డూప్లికేట్ సర్టిఫికేట్స్ పెట్టినా ఈజీగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డిజిలాకర్లోనే ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్, మెడికల్ చెకప్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ జాయినింగ్ ఆఫర్ లెటర్ కూడా ఇందులోనే రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే ఆర్ఆర్బీ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో మీరందరూ ఈ డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని మీ యొక్క డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి సంబంధించిన న్యూస్ అన్నీ తెలుగు అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఆర్ఆర్బీ నుంచి 29 ఆగస్టున ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా వచ్చింది. ఈ నోటీస్ ఏంటి అంటే అటెన్షన్ టు ఆల్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అప్లికెంట్స్ విత్ రిగార్డ్ టు ఆధార్ వెరిఫికేషన్ అనే సబ్జెక్ట్తో ఈ నోటీస్ని రిలీజ్ చేశారు. ఈ నోటీస్ 2024లో రిలీజ్ అయిన అన్ని నోటిఫికేషన్స్కి అప్లికబుల్ అవుతుంది. ప్రెజెంట్ ఓపెన్లో ఉన్న అండ్ ఆల్రెడీ క్లోజ్ అయిన అప్లికేషన్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ నోటీస్లో మెన్షన్ చేస్తున్న ముఖ్య విషయం ఏంటి అంటే ఎవరైతే ఆర్ఆర్బీ పోస్టులకి అప్లై చేస్తున్నారో వారందరినీ ఆధార్ ఐడితో వెరిఫై చేసుకోమని చెప్తున్నారు. ఆధార్తో వెరిఫై చేయడం వల్ల ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఎంట్రీ అండ్ అదర్ పోస్టుల ఎగ్జామ్కి ప్రాసెస్ కూడా స్మూత్గా ఉండడానికి. అలాగే ఎవరైతే ఆల్రెడీ క్లోజ్ అయిన అప్లికేషన్కి వేరే ఐడితో అంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ ఐడితో వెరిఫై చేసుకుని ఉండి ఉంటారో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఆధార్ ఐడితో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికోసం నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ లింక్లో లాగిన్ అయ్యి ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ త్రూ డిజిలాకర్ అనేది ఈ నోటీస్తో మరింతగా క్లారిఫై అయ్యింది. దాన్ని బట్టి ఆఫ్టర్ ఎగ్జామ్స్ మిగతా ప్రాసెస్ని ఆధార్ కార్డ్ ఐడితో డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అదర్ ప్రాసెస్ ఈజీగా చేసే అవకాశం ఉంది. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. అలాగే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిజిలాకర్తో లింక్ చేస్తున్నారు అని మన ఛానల్లోనే ముందుగా చెప్పడం జరిగింది. ఎవరూ కూడా ఈ టాపిక్ మీద ఇంకా వీడియో రిలీజ్ చేయలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో తెలియజేయగలరు. మరి యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.